సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులకు ఇంతటి ఘోరమైన అవమానమా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తన మనిషిని బయటకు గెంటే వేశాడని నింద మోపి పోలీసులను నానా దుష్భాషలాడుతూ వాళ్ల మీదే దాడి చేసే ప్రయత్నం చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీస్ అధికారులు బుజ్జగించి ప్రాధాయపడడం తెలంగాణలో అడుగంటిన పోలీస్ ఆత్మస్థైర్యాన్ని సూచించిందని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిటీల మీద చీటికి మాటికి చిల్లర కేసులు పెట్టి జైలుకు పంపించి సుప్రీంకోర్టులో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్న తెలంగాణ పోలీసులకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద ఇప్పటికీ క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేకపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులకు ఇంతటి ఘోరమైన అవమానమా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తన మనిషిని బయటకు గెంటివేశాడన్న నింద మోపి పోలీసులను నానా దుష్భాషలాడుతూ వాళ్ల మీదే దాడి చేసే ప్రయత్నం చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీస్ అధికారులు బుజ్జగించి ప్రాధాయపడడం తెలంగాణలో అడుగంటిన పోలీస్ ఆత్మస్థైర్యాన్ని సూచించిందని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చీటికి మాటికి చిల్లర కేసులు పెట్టి జైలుకు పంపించి సుప్రీంకోర్టులో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్న తెలంగాణ పోలీసులకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద ఇప్పటికీ క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేకపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ మనం ఆయన స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము.